వర్షాకాలం వచ్చిందంటే చాలు జీహెచ్ఎంసీ అధికారులకు కంటి మీద కునుకే ఉండదు. వర్షాలు దంచి కొడుతున్నప్పుడు వారంతా అసలు ఎలా పనిచేస్తారు, కోఆర్డినేషన్ అసలు ఎలా ఉంటుంది, పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్స్ ను అసలు ఎలా రిజాల్వ్ చేస్తారు, ఓవరాల్ గా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో సిచ్యువేషన్ అసలు ఎలా ఉంటుంది, మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. వీళ్ళందరూ కూడా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్లో నిరంతరం పనిచేస్తుంటారు. జనాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులను తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బందికి నేరుగా అందజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం మానిటర్ ద్వారా కూడా ఇక్కడ చూస్తున్నారు. ఇది మానిటర్కి సంబంధించి వర్షాలు ఎక్కడెక్కడ పడేటువంటి అవకాశం ఉందని ఐఎండీతో కోఆర్డినేట్ చేసుకుంటూ దాని తర్వాత గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి అధికారులకు కూడా సమాచారం అందిస్తున్నారు. ఎప్పుడెప్పుడు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది, ఎన్ని గంటల పాటు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది, అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, డిఆర్ఎఫ్కి సంబంధించిన టీంలు ఎంత మేర పనిచేస్తున్నాయి, మాన్సూన్ ఎమర్జెన్సీకి సంబంధించిన టీంలు హైడ్రావి ఎంత మేర పనిచేస్తున్నాయి అనేటువంటి అంశాలపైన నిరంతరంగా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ప్రతి వర్షం ఎక్కడెక్కడ పడుతుంది, వాటర్ స్టాగ్నేట్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేటువంటి అంశాలపైన ఇక్కడ నుంచే నేరుగా మానిటరింగ్ జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు సిబ్బందితో కూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏందని ఫొటోస్ కూడా వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, వాటర్ స్టాగ్నేట్ అయిన తర్వాత మనం ఇక ఈ పిక్చర్ చూడొచ్చు. ఇది ఓపెన్ బిఫోర్ ఆఫ్టర్కి సంబంధించినటువంటి ఫోటోలు. అంటే వర్షం పడినప్పుడు ఎంత మేర వాటర్ స్టాగ్నేట్ అయింది, దాని తర్వాత క్లియర్ చేసిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ కూడా చూడొచ్చు. అడిక్మెట్కి సంబంధించి ఈ విధంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి పరిస్థితిని దాని తర్వాత సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో 24/7 జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నిరంతరం అందుబాటులో ఉంటుంది అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు అనేది జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల పైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టాం. జనాలు ఎవరు కూడా పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. క్రౌడ్ బస్ట్ అయిన తర్వాత లేదా 5, 6, 7, 8 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంట సేపట్లో పడితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. కొంత సహకరించాలి, వానికి అనుగుణంగా కూడా వాళ్ళకి ఇబ్బందులు రాకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నారు. మరి ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తుంది. సో దానికి అనుగుణంగా జనాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఓవరాల్గా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్లో జీహెచ్ఎంసీ సిబ్బంది పనితీరు, జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నటువంటి మాట పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సంజుతో శ్రవణ్, బిగ్ టీవీ, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం.